ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వటం ప్రజలకి దేవుడు, ఒక దేవుడు. అబ్బాయి చౌదరి గారు కూడా మాకు దేవుడు లాంటి వాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎక్కడికో వెళ్ళాలి, హైదరాబాదు ఉద్యోగాలు అనేక రకాల కింద అయ్యేది. ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు పక్కా ఇల్లు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే ఫీజులకి డబ్బులు లేకపోతే అబ్బాయి చౌదరి గారు 15,000 రూపాయలు ఇచ్చాడు. అబ్బాయి చౌదరి గారు చాలా చాలా పనులు, ఎన్నెన్నో పనులు చేస్తా ఉన్నాడు. పక్కన ఇంకో వ్యక్తి యాయాత్తకి చూస్తున్నారు అబ్బాయి చౌదరి మీద. ఏంటంటే మంచోళ్ళు మీకు నచ్చరా? మంచిగా పనిచేసేవాళ్ళు నచ్చరా? ఎందుకండి సోమమూర్తి మీరు చేశారా? అయ్యగారు ఏ రోజైనా పేదోళ్ళకి 75,000 ఇచ్చారా? లేదు. జగన్మోహన్ రెడ్డి రోజు ఇంటికి అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి 75,000 రూపాయలు ఇచ్చాడు. రోజు కొన్ని ఫ్యామిలీలు బాగున్నాయి, అన్నం తింటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఉంది, ఎవరిని ఏం చూసింది? ఎంతసేపు దోసు దింటుమే కానీ మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో కరోనా వచ్చింది అన్ని బాధతోటే, కానీ కరోనా దేశం మీద అందరికీ వచ్చింది సార్, మీకే కాదు మాకు వచ్చింది. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన అవకాశాలు, మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ అబ్బాయి చౌదరి గారికి, మళ్ళీ అందరికీ నమస్కారం. మళ్ళీ అలాగే ఒక 20 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. అబ్బాయి చౌదరి గారు కూడా అలాగే ఈ పరిపాలన. చింతాని ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే మాకేమి తెలియదు సార్. ఆయన మాకేం తెలియదు. ఆయన గురించి మమ్మల్ని అడగండి. మళ్ళీ అబ్బాయి చౌదరి గారు మాకు చాలా మంచిగా చేశారు కాబట్టి మళ్ళీ ఈరోజు చింతపూడి నియోజకం అమ్మగారి పేర్లేంటో నమస్తే అండి. ఏం చేస్తుంటారు? మామూలుగా కూలి పనులేండి. మా ఆయన గారు ఆటో నడుపుతారండి. ఆటోకి మట్టికి మిత్రపాత్ర పడ్డదండి. వాహన మిత్ర పడ్డదండి. 4 సంవత్సరాలు పడిందండి. మాకేమో ఇలాగ అమ్మఒడి అది నాకు చిన్నపిల్లలు కాదండి, పెద్ద పిల్లలు. నాకు మట్టికి 1 సంవత్సరం చేయబోత పడిందండి. ఈ 2వ సంవత్సరం పడుతుందండి. నచ్చిందండి. అన్ని పథకాలు బాగా జరిపిస్తున్నారు. అలాగేమీ లేదండి, అవి ఇంకా ఎప్పుడు మామూలు అండి, ఉన్నాయన్నీ ఈ బాగానే జరిపిస్తున్నారు. రేట్లు పెరిగిపోయినాయండి, అన్నీ బాగానే జరిపిస్తున్నారు. మాకు అన్ని సక్రంగానే ఉన్నాయి. దేనికి కూడా బయటికి వెళ్ళి పని లేకుండా వారంటీల చేత అన్ని సప్లై చేస్తున్నారు. అవి మేము మున్సిపల్ ఆఫీస్కి అది 2-3 సార్లు తిరిగితే కానీ వచ్చి కదండి. ఇప్పుడు అన్నీ కూడా ముందుగా వచ్చి వారంటీ అండి, మాకు సాయి వారంటీ అండి. ఆ అబ్బాయి మట్టుకు అన్నీ కూడా మాకు ముందుగా తీసి మాకు సక్రంగా జరుపుతున్నాడండి. అలాగనే ఏమీ లేదండి, అందరూ బాగానే ఉంటారండి. అలాగే అనుకుంటారు ఒకరికొకరు. అది మేమేం చేయగలుగుతామండి, మేమేం చేయలేము. అవన్నీ మా దగ్గర ఏమి లేదండి, మాకైతే సక్రంగానే ఉందండి. మరి మా దగ్గర బాగానే జరిపించారండి. దోసేసుకుంటున్నారంటే ఏం చెప్తామండి, మేము దోసుకున్నాక మాకు ఇచ్చి